आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక మూడు మహబూబ్నగర్ వార్తలు చూస్తే, మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో వీగార్డ్ ఇండస్ట్రీస్ సౌజన్యంతో పాలమూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 వెంటిలేటర్లు మరియు 1095 మాస్కులను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఐఎంఏ అధ్యక్షులు రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ కిషన్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంటిలేటర్స్, మాస్కులను అందజేసిన వీగార్డ్ ఇండస్ట్రీస్ ను మరియు వీగార్డ్ మేనేజర్ బాబు గారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్స్ కు డ్రై ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రారంభించారు. వీగార్డ్ సంస్థ తరపు వచ్చినటువంటి మిత్రుడు బాబు గారికి, వారితో కోఆర్డినేట్ చేసినటువంటి ముఖ్యంగా ఐఎంఏ వాళ్ళు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ మహబూబ్నగర్ వారిని హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ, కరోనా సమయం నుంచి కూడా ఐఎంఏ ఒక ప్రత్యేకంగా వారు అనేక కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడం జరిగింది. మొట్టమొదటిగా సుశ్రుత హాస్పిటల్లో నిత్యావసర సరుకులు కూడా పేదవాళ్లకు పంపిణీతో మొదలుకుంటే, ప్రతి హాస్పిటల్ నుంచి కూడా ఐఎంఏ నుంచి రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకున్నాం. ఈ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది, స్వీయ రక్షణ గురించి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం. ఈ సమయంలో వాళ్ళందరికీ ధైర్యాన్ని కలిగించి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఒక జాగ్రత్తలు ప్రజలకు చెప్పడమే కాకుండా, ప్రజలు కూడా ఈ కష్టకాలాల్లో పనిచేసేటువంటి డాక్టర్లకు కానీ వైద్య సిబ్బందికి అందరికీ కూడా, వార్డు బాయ్ నుంచి మొదలుకుంటే, ఆయా నుంచి మొదలుకుంటే, నర్సమ్మ, డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రతి ఒక్కరిని కూడా మనం వారికి అభినందిస్తూ సక్సెస్ఫుల్ స్టోరీస్ను మనం ప్రజలకు తీసుకుపోవాలి. ఎవరు కూడా అభద్రతలు వచ్చేటట్లు, భయాందోళనకు గురయ్యేటట్టు చేయదు. కరోనా అనేది రాకుండా ఉండడానికి మనం చాలా చర్యలు చేపట్టవచ్చు. వచ్చిన తర్వాత కూడా అనేక జాగ్రత్తల ద్వారా నివారించుకోవచ్చు. ఈ మహబూబ్నగర్లోనే 20 రోజుల అమ్మాయికి కూడా మనం బాగు చేసి మళ్ళీ ఇంటికి పంపించినాం. పుట్టిన 20 రోజుల అమ్మాయికి కారణం 75-80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి చేసి పంపించినాం. చాలా మంది రోగులు, మీ బంధువులు కూడా ఉంటారు, డాక్టర్ రావట్లేదు, వస్తలేడు. డాక్టర్లు పని కట్టుకొని అక్కడే ఉండరు. ఎందుకంటే కరోనా ట్రీట్మెంట్ ఇస్తారు, నర్సమ్మ వస్తుంది, గోలు వేసిపోతుంది, అంతే. అవసరం అనుకుంటే వాళ్ళు జాగ్రత్త చూస్తుంటారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని వ్యాపార సంస్థలు ఈ నెల 29వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తీర్చుకోవాలని మహబూబ్నగర్ జిల్లా వ్యాపార సంఘాల నాయకులు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా విపత్కర పరిస్థితిలో ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు కూడా వ్యాపారులకు సహకరించి కరోనాను కట్టడి చేయడంలో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా పరిస్థితులను గమనించి కరోనా మహమ్మారిని పాల్గొనడానికి మనం కూడా షాప్ల దగ్గర లిమిటెడ్ టైం పెట్టించుకొని జాగ్రత్తలు పడాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నందుకు మిమ్మల్ని ముందుగా అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరు పైసలు కాదు ముఖ్యం, ప్రాణం ముఖ్యమా పైసలు ముఖ్యమా? చనిపోయే వస్తుంది, తల్లిదండ్రులని కూడా చూడడానికి వస్తుంది. బతుకుంటే బలసాగినాలన్నట్టు ఈరోజు మనం బతకడానికి ప్రయత్నం చేయాలి, బతికించడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది షాపులలో వచ్చే పాటిస్తారు, కొంతమంది ఉట్టే కింది కోలుకుంటారు, మా శబ్ద వేయడానికి లాప్టాప్ పైకి వెళ్తారు. తర్వాత కరోనా వచ్చిన వాళ్ళు కూడా లక్షణాలు కలుగుతాయి, కానీ ఏది ఏమంటే మా జనం చూపుతుంది. వాడు నటించుకుంటూ ఇంకొకరు వస్తే బాగా శారీస్ కూడా వాళ్ళు వచ్చినప్పుడు మీకు నిలబడాలి. ఇంకా అవసరం అనుకుంటే కింద ఒక బెంచ్ లాంటి చేసుకొని స్కూల్ చేసుకొని వాళ్ళకి నైట్లో మీరు నిలబడాలి. నిలబడితే కొంత ఆరోగ్యం ఉంటుంది. ఇలా లేదంటే ఇక్కడ ఏది కావాలంటే పెద్ద స్టూల్ ఉంటుంది, నిలబడే కూర్చొని ఎక్కి కూర్చోండి. అది కనుక వచ్చినా రాకపోయినా వచ్చిందనుకుంటే జాగ్రత్త పడింది. మరి మీరు నిర్ణయం తీసుకొని అందరూ ఒకటేసారి బంద్ చేయడం కాకుండా ఒక లైన్లో 4 కిరాలు ఉంటుంది. మధ్యాహ్నం వరకు కోరుదేవండి, మధ్యాహ్నం నుంచి కోరుదేవండి, సాయంత్రం ప్లస్ ఉదయం కొంత సమయం పాటించండి. ఈ టైంలో ఉంటుంది అట్లా పూర్తిగా అయితే బంద్ చేయలేదు కదా. కొంత సమయాన్ని మినహాయించుకుంటూ మీరు జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు చేపట్టు. ఇలా మంచి మంచికి ఎంప్లాయ్ పెడతా మహారాష్ట్రలో మొత్తం జనం చచ్చిపోతున్నారు. ఇప్పుడు గాలి వదిలేసి, కర్ణాటకలో గాలి వదిలేసి, రాష్ట్రంలో చాలా దేశాలు, అమెరికాలో గాలి వదిలేసి, ఇటలీలో చాలా దేశాల్లో చాలా రాష్ట్రాల్లో ఏం చేస్తారు. మనం బావులాలోనే 100 పడకల హాస్పిటల్ ఉందంటే కరోనా హాస్పిటల్, 50-60 వెంటిలేటర్లు ఉన్నాయంటే మన ఆక్సిజన్లు, మరి 2 వెంటిలేటర్లు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తెలంగాణలో 150కి మించి వెంటిలేటర్ లేకుంటే ఇవాళ బావునార్ హాస్పిటల్లోనే 70 వరకు వెంటిలేటర్లు పెట్టామంటే అప్పటికిప్పటికి ఏమి ఆలోచిస్తారు. 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని మహాయజ్ఞంలో తీసుకోవాలని రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళలు ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకేసారి ఒకే రోజు 5 లక్షల మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైందని, ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు కూడా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వార్డులో ఒక్కో పార్కును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత కూడా మున్సిపల్ అధికారులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. బిర్యానీ బాగా వస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఓన్లీ మహిళలతోనే ఏర్పాటు చేయాలని చెప్పి మరి కలెక్టర్ గారు గత 2 రోజులుగా అధికారులతో మాట్లాడి ఈ ఒక్కరోజే 5 లక్షల మొక్కలు నాటడానికి శ్రీకారం చుట్టి ఆ మహిళలతోనే ప్రతి గ్రామంలో చాలా ప్రాంతాల్లో కూడా 5 లక్షల చెట్లు నాటించడం జరిగింది. గతంలో చెట్లు పెట్టేది ఎండిపోయేది, మళ్ళీ చెట్లు పెట్టేది. కానీ ఈరోజు నర్సరీలు, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ పెట్టే చరిత్ర ఇలా తెలంగాణ ప్రభుత్వం అంది. ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకర్ పెట్టే చరిత్ర ఇలా ఈ ప్రభుత్వం అంది. నీళ్లు పోయడానికి కూడా ప్రతి నెల 1000 చెట్లకు 3000 రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇలా ఈ ప్రభుత్వం అంది. చెట్లు పెట్టడం గొప్ప కాదు, చెట్లను సంరక్షించుకోవాలని చెప్పి పెద్దగా అయిన వరకు డబ్బులు, నర్సరీలు, నీళ్లకు ట్యాంకర్లు ఏర్పాటు చేసి మరి ఒక విప్లవంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మహిళలు అంటే శుభసూచకం. మహిళలు ఎక్కడైతే సంతోషం ఉంటారో, మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో
అక్కడ అన్నీ బాగా జరుగుతాయి. కనుక ఇలా 5 లక్షల మొక్కలు పెట్టడానికి శ్రీకారం చుట్టినందుకు మరి కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి మున్సిపాలిటీలో కూడా చైర్మన్ గారు మరి ఆ కౌన్సిలర్స్ అందరూ పిలిచి మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మొక్కుబడిగా కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చెట్లను రోడ్డుకు ఇటు వైపులా ప్రతి కాలనీ మంచిగా ప్రతి కాలనీలో ఒక పార్క్ ఉన్నట్టు ఏర్పాటు చేయాలా. కావాల్సిన టెంట్లు కూడా దీన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి కాలనీలో ప్రతి వార్డులో ఒకటి పార్క్, 49 వార్డులకు 49 పార్కులు ఉండాలి. భారతదేశంలోని అతిపెద్ద పార్కు కేసీఆర్ అర్బన్ పార్కును కూడా మనం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాం. మరి ఇప్పుడే మద్రాసు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పిలిపించడం, లైటింగ్ గురించి ఇప్పుడు మీటింగ్ కూడా ఉంది. వాటి వివరాలు కూడా వారికి వివరిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తూర్పు కమాన్ సమీపంలోని మాడ్రన్ రైతు బజార్ సమీపంలో గల 3 షాపులు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో సమీపంలో కూరగాయలు కొంటున్న జనం భయభ్రాంతులకు గురయ్యారు. షాపులు కూలిన సమయంలో సమీపంలో మనుషులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూలిన గోడల కింద 3 బైకులు ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. वहाँ 1-2 साल से हमारे बेकारी है, यहाँ मलगी किराए के लिया, लेने के बाद 1 साल बाद इधर मलगी लेके किराए को। अब वो टायर पंचर था, वहाँ था, यहाँ से निकाल के टायर पंचर जहाँ लगा मैं। उसके बाद सुबह 7:30 बजे, 7:30 पौने 8 बजे आवाज़ है कि मलगी गिर गई। तब मैं पंचर है, अंदर टायर है, मशीन है, जाग है, सामान है अंदर, और दूसरे लोगों के भी सामान है। नुकसान होगा था, भारी नुकसान होगा था। अभी ये मेरा वेल्डिंग शॉप है, यहाँ पर मेरा काफ़ी भारी नुकसान हो गया है। यहाँ पे मेरे मशीनरीज थे, वेल्डिंग मशीन, ड्रिल मशीन, एंकर बोल्ट्स मशीन वगैरह थे, मेरे बहुत सारी मशीनरीज थे मेरा, क्योंकि बस 3 बच्चे काम करते मेरे पास, क्योंकि बच्चों की भी रोजी रोटी पे भी प्रॉब्लम आ जाता। मेरे को हुनर बना के देता, नहीं बना के देता, बहुत टाइम लग जाता। लिहाजा मैं बहुत परेशान हूँ फिलहाल मेरे नुकसान की वजह से। मेरा मुश्किल नहीं, मेरे बच्चों का नुकसान होया था, बच्चों की रोजी रोटी का मसला है। मेरा कुछ मदद हुई तो गवर्नमेंट की तरफ से करो, क्योंकि ज़्यादा नुकसान हो गया है मेरे को। स्कूल की बैगों की दुकान थी और मिश्रा थे, अंदर फर्नीचर उर्नीचर था और रेक्जिन वगैरह था और चीनी की मशीन थी और पूरा फर्नीचर वो मिला के सामान मिला के तकरीबन 1.5-2 लाख का सामान था मेरे पास, पूरा ख़राब हो गया। एक तो स्कूल हम बंद है, दूसरा ये किराया बन के हम बहुत परेशान हैं 4 महीने से 5 महीने से, और हमारा कारोबार भी ख़राब हो गया। अब इसमें आप सरकार से कुछ तो भी मदद मिले तो अच्छा रहता बोल के सोच रहे हैं। వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో అక్టోబర్కు ముందే రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. మంగళవారం ఆమె వనపర్తి మండలం నాగవరం, కొత్తకోట మండలం పాలెం, కనిమెట్ట క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కనిమెట్ట వద్ద విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాలను చేపట్టిందని, వీటి ద్వారా రైతు సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు వ్యవసాయానికి సంబంధించిన విస్తరణ కార్యక్రమాలను సులభంగా రైతులకు అందించేందుకు ఈ వేదిక ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 10 నాటికి రైతు వేదికల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిందని, అయితే నిర్దేశించిన సమయానికి ముందే రైతు వేదికలను పూర్తి చేసేందుకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు వచ్చారని ఆమె వెల్లడించారు. అనంతరం మేజర్ల ఉద్యాన కళాశాలలో ప్లాంటేషన్ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అంతేకాక రాజేశ్వరి ఇండస్ట్రీస్లో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ వెంట కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, తహసీల్దార్ రమేష్ రెడ్డి తదితరులున్నారు. పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్, ఎన్ఆర్ఈజీఎస్ డిపార్ట్మెంట్, అదే డిఆర్డిఓ, అదేవిధంగా పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్పి డిపార్ట్మెంట్, అదేవిధంగా ఏజెన్సీల సహకారంతో ముఖ్యంగా సర్పంచెస్, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి గబగబా పనులు చేయాలనేది వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ మేరకు అన్ని రైతు వేదికలు 71 రైతు వేదికలు కూడా స్టార్ట్ కావడం జరిగింది. దీనిలో 3 దాతల సహకారంతో, అదేవిధంగా 68 మాత్రం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మనం జిల్లాలో చేపడుతున్నాము. ఈ కార్యక్రమంలో ఈ రైతు వేదికల నిర్మాణం ముఖ్యంగా మనందరికీ తెలిసి ఒక వేదిక అనేది రైతులకి కల్పించాలనే ఉద్దేశంతో, ఎక్కడైతే వాళ్ళు కూర్చొని మాట్లాడగలుగుతారు, సమస్యలు
ఉంటే సమస్యల్ని సాల్వ్ చేయగలుగుతారు. అదేవిధంగా ఏదైతే ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ ఉంటాయో అది కూడా మెరుగ్గా ఈ రైతులకి అందజేయగలుగుతారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అనే ఉద్దేశంతోనే ఈ రైతు వేదికల నిర్మాణం అనేది జరుగుతుంది. సో లక్ష్యం ప్రకారం మనకి 10th అక్టోబర్ వరకు ఈ రైతు వేదికల నిర్మాణం కంప్లీట్గా చేయాలనేది ఆదేశాలు ఉన్నాయి. దాని మేరకు ఆల్రెడీ ముందుగా చెప్పినట్టు వర్క్ అన్నీ కూడా స్టార్ట్ కావడం జరిగింది. దానికన్నా ముందే మేము కంప్లీట్ చేస్తామని చాలామంది సర్పంచులు ఎవరైతే ఎన్ఆర్ఈజెస్ ద్వారా వర్క్ చేస్తున్నారో హామీ ఇవ్వడం జరుగుతుంది. సో జిల్లాలో కంపల్సరీగా 71కి 71 రైతు వేదికలు టైం ప్రకారం కంప్లీట్ చేయడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో షేరెల్లి వీధికి చెందిన జహీరా బేగం ఇంట్లో 20 తులాల బంగారు ఆభరణాలు 40,000 నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరణ చేసినట్లు బాధితులు నసీర్ తెలిపారు. బాధితులు నసీర్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం తమ అక్క జహీరా బేగం ఆమె కూతురు గద్వాల పట్టణంలోని అక్కర్ అలీ వీధిలో బంధువుల పెళ్లికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి తలుపులను బీరువాను విరగొట్టి బీరువాలో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలు 40,000 నగదు అపహరణ చేసినట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం ఇంటి వద్ద నుంచి పరిశీలించగా ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. సిఐ హనుమంతు, ఎస్ఐ సత్యనారాయణ, క్లూస్ టీం అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ హనుమంతు తెలిపారు. దీని తాళం వేయలేదు లేదు సార్, దాని తాళం మరి ఎందుకు వేయలేదు? దీని తాళం వేయాలి కదబ్బా. ఈ గెట్టిది నల్లగెట్టిది ఆడికెళ్ళి తెంపి ఆడేసారు. ఏది నల్లగేది? దీన్ని ఆడ దానికి చేసిన తాళానికి ఆడ తెగేసి ఆడేసేసారు. మొహమ్మద్ నాసిర్, మా అక్క పేరు జైరాబీ. దొంగతనమైన వస్తువులు 20 తులాల బంగారము, 40,000 క్యాష్. ఇంట్లో ఎవరు లేరా? ఇంట్లో ఎవరు లేరు. నిన్న మధ్యాహ్నము పెళ్లి జరిగిన ఇంటికి మా అక్క బిడ్డ ఇద్దరు అక్కడ పోయినారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు పొద్దున 11:30కి చూస్తే ఈ తాళం అట్లే, కంపౌండ్ తాళం అట్లే ఉంది. లోపల నుంచి మొత్తం ఇరిగి మొత్తం అల్మారా తాళాలు మొత్తం ఇరగొట్టి ఉన్న 40,000 20 తులాల బంగారం మొత్తం పోయినారు. ఆఖిరలి వీధి. उनका नाम क्या होगा? ఎవరి పేరు? జహీరా బేగం. మా పెద్దక్క పేరు జహీరా బేగం. ఇవి ఉమ్మడి జిల్లా వార్తలు. చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।